హాయ్ అండి. సో ఈరోజు మనము హెల్త్ కేర్ ప్రోడక్ట్ గురించి మంగళగిరి స్టాక్ పాయింట్లో ఉన్నామండి. చూడొచ్చు మనము హెల్త్ కేర్ అంటే అన్ని ఆరోగ్య సమస్యలకు ఉన్నటువంటి ప్రోడక్ట్. ఇక్కడ ప్రతి ఒక్క ప్రోడక్టు బీపీ, షుగర్, థైరాయిడ్, సో మనకు దగ్గు కావచ్చు, జ్వరం కావచ్చు, అన్ని ఆరోగ్య సమస్యలు ఏదైతే వస్తాయో అన్ని ఆరోగ్య సమస్యలకి ఇక్కడ మన దగ్గర ప్రోడక్ట్ అవైలబుల్ ఉన్నాయి. గుంటూరు జిల్లా మంగళగిరి. సో ఈ ప్రోడక్ట్ గురించి మనకు బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఏమేమి ప్రోడక్ట్ ఉన్నాయి, ఈ ప్రోడక్ట్ ఏ విధంగా మనకు యూజ్ అవుతాయనే విషయాలు కూడా మనకు చెప్పడానికి హెల్త్ కేర్ ట్రైనర్ వైజాగ్ నుండి ఇక్కడ వచ్చారు కీర్తన మేడం గారు. వారి వద్దకు వెళ్ళి మనం ఈ విషయాలన్నీ షేర్ చేద్దాం. సో ఇక్కడ మనకున్నటువంటి ప్రోడక్ట్ అన్నీ కూడా క్లియరెన్స్గా వాళ్ళు ఒక 20 మినిట్స్ చెప్తారు. లాస్ట్ దాకా అయితే ఈ వీడియో చూడండి, స్కిప్ చేయకండి. ప్రతి ఒక్కరు కూడా లాస్ట్ దాకా చూసిన వాళ్ళకు అర్థమవుతుంది. ఆరోగ్య సమస్యల వల్ల మనము లక్షల రూపాయలు బయట ఖర్చు పెడుతుంటాం. సో ఈ 20 మినిట్స్ వీడియో చూడడం వల్ల లక్షల్లో అయినా కొంత డబ్బు మిగులుతుంది, ఆరోగ్యం, ఆనందం, ఆదాయం ఉంటుందండి. సో మనం కీర్తన మేడం గారితో మాట్లాడదాం. నమస్తే మేడం. ఎక్కడి నుండి వచ్చారు మేడం మీరు? వైజాగ్. ఓకే మేడం. హ్యాపీ హెల్త్ ఇండియాలో మీరు ఎప్పటి నుండి ఉన్నారు మేడం ట్రైనర్గా? లాస్ట్ 1 ఇయర్ నుండి ఉంటారు. సో మీరు ఈ ప్రోడక్ట్ గురించి మాకు తెలియజేయండి మేడం. సో మనం స్టార్టింగ్ చూసుకున్నట్టయితే హ్యాపీ హెల్త్ ఇండియాలో అలోవెరా జ్యూస్ నుంచి స్టార్ట్ చేద్దాం సార్. స్టార్టింగ్ అలోవెరా జ్యూస్ వచ్చేసి సార్ మనం నార్మల్గా చూసుకున్నట్టయితే కనుక ఓన్లీ జస్ట్ గ్యాస్ట్రిక్ పర్పసే కాదు, అలోవెరా జ్యూస్ అంటే హైడ్రేషన్ పర్పస్లో కూడా మనం చాలా యూజ్ చేయొచ్చు. ఎస్పెషల్లీ సమ్మర్లో మనం చూసుకున్నట్టయితే కనుక బాడీ హైడ్రేట్ అయిపోతూ ఉంటుంది, వాటర్ లెవెల్ కంటెంట్ అది టోటల్గా మనకి డ్రైన్ అయిపోతూ ఉంటుంది బాడీలో. వాటర్ లెవెల్ ఒకటే పెంచడం ఒకటి కాకుండా మన అలోవెరా జ్యూస్లో ఫైబర్ కంటెంట్ అనేది ఉంది. ఫైబర్ కంటెంట్ వచ్చేసి మన దాంట్లో 92% ఆఫ్ ఫైబర్ కంటెంట్ ఉంటుంది. అండ్ అలోవెరా జ్యూస్ వచ్చేసి మనకు అవుటర్ ప్యాక్ ఇట్లా ఉంటుంది అనమాట. అండ్ అలోవెరా జ్యూస్లో బయట మనం చాలా బ్రాండ్స్లో చూస్తాము, అన్నోన్ బ్రాండ్స్, నేను నేమ్ మెన్షన్ చేయట్లేదు. బట్ చాలా బ్రాండ్స్లో ఏంటంటే పల్ప్ ఉంటుంది, ఓన్లీ పల్ప్ ఉంటుంది, బట్ ఎక్స్టర్నల్ కలర్ అనేది యాడ్ చేస్తారు. మన దాంట్లో చూసినట్టయితే ఓన్లీ ప్యూర్ పల్ప్తో మాత్రమే ఉంటుంది. మనలాగా ఏదైతే పల్ప్ ఉంటుందో అలోవెరా పల్ప్ అంటే అలోవెరా ప్లెయిన్ పల్ప్ ఒక్కటే ఉంటుంది. ఎక్స్టర్నల్గా ఏ విధమైన డెక్స్ట్రాస్ అనేది మాత్రం ఏవి యాడ్ చేయరు. మన బయట ప్రిజర్వేటివ్స్ కానీ డెక్స్ట్రాస్ కానీ స్వీట్నెస్ కోసం, ఆర్టిఫిషియల్ స్వీట్నెస్ కోసం యాడ్ చేస్తారు. ఇందులో మనకి ఆర్టిఫిషియల్ స్వీట్నెస్ కోసం ఏమీ యాడ్ చేయరనమాట. బ్లూబెర్రీస్ యాడ్ చేస్తారు ఇందులో, బ్లాక్ బెర్రీస్, బ్లూబెర్రీస్ అనేవి. అది ఏదైతే ఈ అలోవెరా వగర్ అనేది ఉంటుందో అది బ్యాలెన్స్డ్ స్టేట్లో ఉంటుంది అనమాట. మనకి అది నో ప్రాబ్లం. స్వీట్ అనేది ఏమీ ఉండదు, నార్మల్గా చిన్న వగర్తో ఉంటుంది. హ్యాపీగా ఇది తీసుకోవచ్చు. ఒక వాటర్లో కానీ దేనిలో మిక్స్ చేయాల్సిన కంటైనర్ జాగ్రత్త. ఈ పైన కంటైనర్ జార్లో 30 ml అనేది మీరు తీసుకోవచ్చు. మార్నింగ్ టైంలో తీసుకోవచ్చు, ఆర్డర్ ఏదంటే నైట్ టైం అయినా తీసుకోవచ్చు. ఎవరైతే గ్యాస్ట్రిక్ పర్పస్లో యూజ్ చేస్తారో వాళ్ళైతే మార్నింగ్ టైంలో తీసుకుంటే వాళ్ళకి స్పీడ్ రిజల్ట్స్ అనేవి ఉంటాయన్నమాట. ఎంటీ స్టమక్లో తీసుకుంటారు కాబట్టి ఆల్సర్స్ ఫామ్ అవ్వడం, కడుపు ఉబ్బరంగా ఉండడం కానీ, బర్నింగ్ సెన్సేషన్, కొంతమంది హార్ట్ బర్నింగ్ సెన్సేషన్ ఉన్నట్టు అని చెప్తూ ఉంటారు. బట్ యాక్చువల్గా అది ఫుడ్ అంటే డైజెస్ట్ అవ్వడం, గ్యాస్ట్రిక్ అనడం వల్ల అది ఎక్కువగా లెఫ్ట్ సైడ్ అవ్వడం వల్ల వాళ్ళు హార్ట్ ఏదైనా ప్రాబ్లమ్, కార్డియోకేర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయేమో అని భయపడతారు. అదే ప్రాబ్లం ఉండదు. ఆ హార్ట్ బర్నింగ్ సెన్సేషన్ అనేది స్లోగా మనకి రెడ్యూస్ అవుతూ ఉంటుంది అన్నమాట. ఒక 1 వీక్ యూజ్ చేయగానే అట్లీస్ట్ 1 వీక్ to 10 days మినిమం యూజ్ చేయగానే హార్ట్ బర్నింగ్ సెన్సేషన్ కానీ, ఆల్సర్స్ ప్రాబ్లమ్స్, డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ అవన్నీ కూడా క్యూర్ అవుతుంది. అండ్ మోస్ట్లీ ఫుడ్ అనేది మనం ప్రాపర్గా డైజెస్ట్ అయ్యి ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మనకి బాడీకి ఫైబర్ ఎంతైతే యూజ్ అవుతుందో అంత కూడా మనకి ఈ 1 కప్లో మనకి అరౌండ్ 1 డేకి సరిపడా ఫైబర్ కంటెంట్ అనేది మనకి బాడీకి వెళ్తుంది. అలోవెరా జ్యూస్ సార్. దీని కంప్లైంట్ అయ్యి మనకి గ్యాస్ట్రిక్లో స్వాదిష్టాన్ చూర్ణం. ఈ స్వాదిష్టాన్ చూర్ణం వచ్చేసి ఏంటంటే ఏదైతే గ్యాస్ట్రిక్ పర్పస్లో కొంతమందికి డిఫరెంట్ కైండ్ ఆఫ్ గ్యాస్ట్రిక్స్ ఉంటాయి. కొంతమందికి తేనెలు, పుల్లటి తేనెలు వచ్చేసి డైజెషన్ అనేది ప్రాపర్గా అవ్వకుండా ఇండైజెషన్ వల్ల గ్యాస్ట్రిక్ ఫామ్ అవుతుంది. ఇంకొంతమందికి ఏంటంటే బయట అవుట్ సైడ్ ఫుడ్స్ కానీ ఆర్ఎల్స్ ఎక్కువ మసాలాస్ అవన్నీ తీసుకోవడం వల్ల వాళ్ళకి డైజెషన్ ప్రాబ్లం అనేది ఎక్కువ అయ్యి దాని విధంగా అలాగా గ్యాస్ట్రిక్ అనేది ఫామ్ అవుతుంది. ఇలా 2 టైప్స్లో గ్యాస్ట్రిక్ కూడా మనకి స్వాదిష్టాన్ చూర్ణం అనేది యూజ్ అవుతుంది. అండ్ ఈ స్వాదిష్టాన్ చూర్ణం వచ్చేసి ఏంటంటే మనకి హ్యాపీ హెల్త్ ఇండియా ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రోడక్ట్. ఇది ఏ విధమైన కొలాబరేషన్ అనేది బయట దాంతో మనకేం లేదనమాట. ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రోడక్ట్ కాబట్టి మనకి అదే సైడ్ ఇన్కమ్గా ఏదైతే ఎక్స్పెండిచర్ ఉంటుందో మన ఎక్స్పెండిచర్తో కూడా ఎర్న్ చేయొచ్చు అనుకొని చెప్పేసి ఎర్న్ విత్ యువర్ ఎక్స్పెండిచర్ అని మనకి ఇందులో బీవీస్ కూడా ఫామ్ అవుతుంది. బీవీస్ గురించి మనం నెక్స్ట్ వీడియోలో మాట్లాడుతున్నాం. ఇది ప్రెజెంట్ చూసుకున్నట్టయితే కనుక స్వాదిష్టాన్ చూర్ణం అఫోర్డబుల్ ప్రైజెస్లో మనకి ఇది ఉంటుంది అనమాట. అదైతే మిడిల్ క్లాస్ పీపుల్ ఉంటారో వాళ్ళు కూడా ఈజీగా అఫోర్డ్ చేయొచ్చు. ఎంత ఉంది మేడం అది ప్రైజు? ఇది వచ్చేసి 125 రూపీస్ ఎంఆర్పీ ఉంటుంది. మనకి అరౌండ్ 15 or 100 రూపీస్ అట్లా డీపీ ప్రైస్, డిస్ట్రిబ్యూటర్ ప్రైస్ అనేది వస్తుంది. కానీ అందరికీ తెలిసిన విషయమే డిస్ట్రిబ్యూటర్ ప్రైస్ వన్స్ ఒకసారి మనం ఐడియా వేసుకుంటే వాళ్ళందరికీ కూడా ఉంటుందని చెప్పి. ఇది ఎంత ఉంది మేడం?
ఇది సార్ మనకి 220 రూపీస్ ఎంఆర్పి ఉంటుంది అండ్ డీపీ ప్రైస్ వచ్చేసి 165 రూపీస్ సార్ ఇది. ఓకే. నెక్స్ట్ మనం ఫైన్ వన్స్ ఒకసారి చూసుకున్నట్టయితే కనుక బ్రహ్మి సిరప్ ఉంది, బ్రహ్మి బాదం అనుకొని చెప్పేసి ఇది ఓన్లీ జస్ట్ మనకి సర్వ రోగ నిరోధిని అనుకొని చెప్పేసి మనం అంటారు ఆయుర్వేదిక్లో. ప్యూర్ వెజిటేబుల్స్తో గ్రీన్ లీవ్స్తో కంబైండ్ అయ్యి చేసిందనమాట బ్రహ్మి సిరప్ అనుకొని చెప్పేసి. ఇది ఇమ్యూనిటీ బూస్టర్గా తీసుకోవచ్చు, షర్బత్ టైప్లో తీసుకోవచ్చు, ఆరెల్స్ ఏదైనా రిఫ్రెష్మెంట్ డ్రింక్ టైప్లో కూడా మనం తీసుకోవచ్చు హ్యాపీగా బ్రహ్మి బాదం అనుకొని చెప్పేసి. కొంతమంది షర్బత్ లాగే యూజ్ చేస్తారు. షర్బత్ ఒకటే కాదు, ప్యూర్ గ్రీన్ వెజిటేబుల్స్ ఏదైతే తోటకూర, ఆకుకూర, పాలకూర అవన్నీ గ్రీన్ ఉంటాయో గ్రీన్ లీవ్స్ అన్నీ, ఆ గ్రీన్ లీవ్స్ అన్నీ కూడా ఇందులో కంబైండ్ అయి ఉంటుంది. సో మనం అది సమ్మర్లో హ్యాపీగా ఇది మనం తీసుకోవచ్చు. ఈజీ టు డైజెస్ట్, లిక్విడ్ బేసే కాబట్టి మనకి. అదే సాలిడ్ బేస్ మనం బయట తీసుకుంటే తోటకూర అన్ని డైజెస్ట్ అవ్వడానికి చాలా టైం పడుతుంది మనకి గ్రీన్ లీవ్స్ అనేది. ఇది మనకి ఇక్కడ ఓన్లీ లిక్విడ్ ఫామ్లో ఉంటుంది కాబట్టి సాలిడ్ ఫామ్ కాకుండా హ్యాపీగా మనకి డైజెషన్ ప్రాబ్లమ్స్ కూడా ఏమీ ఉండదు. అండ్ సమ్మర్లో కూలింగ్ డ్రింక్, రిఫ్రెష్మెంట్ డ్రింక్ పర్పస్లో కూడా యూజ్ చేసుకోవచ్చు. అండ్ సేమ్ ఇదే దాంట్లో మనం పైన చూసుకున్నట్టయితే కనుక ఆరెంజ్ ఉంది అండ్ లిచీ ఉంది. సేమ్ ఇదే 3 కలర్స్ ఉంటాయి మేడం. 3 కలర్స్, 3 డిఫరెంట్ కైండ్ ఆఫ్ వెరైటీస్. 3 డిఫరెంట్ ప్రొడక్ట్. ఇది ఆరెంజ్ మనకి టేస్ట్ పర్పస్లో మనకి హ్యాపీగా అందరూ ఆరెంజ్ ఇష్టపడతారో తీసుకోవచ్చు. ఆరెంజ్ ఇష్టం లేదు అనుకున్న వాళ్ళు లిచీ యూజ్ చేయొచ్చు. లిచీ అంటే మనకి ఇంకా ప్రోటీన్ లెవెల్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది ఆరెంజ్తో కంపేర్ చేసినట్టయితే. ఈ మధ్యన కోవిడ్ వచ్చిన తర్వాత ఆరెంజ్ విటమిన్ సి అనేది ఎక్కువ మనకి హైలైట్ అయింది సార్. ఆ విధంగా కూడా తీసుకోవచ్చు. రిఫ్రెష్మెంట్ డ్రింక్స్ ఎనీ టైం యూజ్ చేయొచ్చు, నాట్ ఇన్ సమ్మర్ ఒకటే అని కాదు, వింటర్ ఏ టైంలోనే మనం యూజ్ చేసుకోవచ్చు. అండ్ దాని తర్వాత నెక్స్ట్ వచ్చినట్టయితే కనుక మనకి కేరళ జామున్ జ్యూస్ ఇది. అండ్ ఈ కేరళ జామున్ జ్యూస్ వచ్చేసి ఏంటంటే మన డయాబెటిక్ ప్రాసెస్లో ఎవరైతే డయాబెటిక్ పేషెంట్ ఉంటారో ఆ డయాబెటిక్ పేషెంట్కి మనం ఇది సజెస్ట్ చేస్తామన్నమాట. ఇది ఒక్కటే కాదు సార్, ఈ జ్యూస్ వల్ల మెయిన్ యూజ్ వచ్చేసి ఏంటంటే ఏదైతే బాడీలో ఎక్స్టర్నల్గా గ్లూకోజ్ లెవెల్, డెక్స్ట్రోజ్ లెవెల్ అనేది పేరుకుపోయి ఉండదు, దాంట్లో షుగర్ మనకి ఫామ్ అవుతుంది. అది కట్ చేస్తుంది ఇంటర్నల్ లెవెల్లో. అది కట్ చేసి ఏదైతే ఇందులో మన పేరులోనే ఉంది కాకరకాయ అనేది ఆబ్వియస్లీ మనకి చేదు ఉంటుంది. ఆ చేదుని బ్యాలెన్స్ చేయడానికి జామున్ యాడ్ చేశారు. జామున్ మనకి తెలుగులో నేరేడు పండు ఇది బ్యాలెన్స్డ్ స్టేట్లో మనకు ఉంటుంది అనమాట కేరళ జామున్. ఇది కూడా మనకి యూజ్ ఎట్లా అంటే సార్, షుగర్ అంటే మార్నింగ్ టైంలో వేసుకుంటేనే మనకి బాడీకి అనేది పడుతుంది మనకి. అండ్ షుగర్లో ఇది ఒక్కటే కాదు, టాబ్లెట్ క్యాప్సూల్స్ అనుకొని చెప్పేసి మనకి క్యాప్సూల్స్ కూడా ఉన్నాయి. అండ్ మనకి ఇక్కడ చూసినట్టయితే షుగర్ డాట్ పౌడర్. ఈ షుగర్ డాట్ పౌడర్తో పాటు మనకి షుగర్ ఫ్రీ పౌడర్ కూడా ఉంటుంది. మనకి షుగర్ ఫ్రీ పౌడర్స్ అన్ని మనం నార్మల్గా బయట యూజ్ చేస్తూ ఉంటాము. టాబ్లెట్ క్యాప్సూల్స్ అనుకొని చెప్పేసి మనకి షుగర్కి వస్తుంది అనమాట, డయాబెటిక్ ఎవరైతే ఉంటారో ఈ కేరళ జామున్ జ్యూస్తో పాటు కంబైండ్ అయ్యి మనకి టాబ్లెట్ క్యాప్సూల్స్ అనమాట మార్నింగ్ టైంలో యూజ్ చేయడానికి. అండ్ దాంట్లోనే మనకి ఏంటంటే కేరళ జామున్ పౌడర్ అనుకొని చెప్పేసి ఉంది, నీమ్ కేరళ జామున్ పౌడర్. మనకి బయట షుగర్ ఫ్రీ ఎలా దొరుకుతుందో షుగర్ ఫ్రీ అనే దాంట్లో మనం ఇది కాఫీస్లో, టీస్లో, ప్రతి ఒక్క దాంట్లో మనం స్వీట్స్లో కూడా ఇది ఈవెన్ యాడ్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు అనమాట. షుగర్ ఫ్రీ సేమ్ అని యూజ్ చేసినా ఎంత యూజ్ చేసినా సరే మనకి ఇన్సులిన్ లెవెల్ అనేది పెరగదు. అండ్ నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే సార్ ఇందులో యాపిల్ సిడర్ వెనిగర్ ఉంది. యాపిల్ సిడర్ వెనిగర్ వచ్చేసి ఏంటంటే మనకి వెయిట్ మేనేజ్మెంట్లో యూజ్ చేస్తాము. యాపిల్ సిడర్ వెనిగర్ అనేది ఫుల్ ఫర్మెంటేషన్ ప్రాసెస్తో తయారైంది. మన దాంట్లో ఏంటంటే విత్ మదర్తో ఫర్మెంటేషన్ ప్రాసెస్తో ప్రిపేర్ అయ్యి వచ్చిందన్నమాట, బయట కంపెనీస్లా కాకుండా. అండ్ ఇది మన యాపిల్ సిడర్ వెనిగర్ అనేది వెయిట్ మేనేజ్మెంట్లో అండ్ వెయిట్ లాస్లో కూడా యూజ్ చేయొచ్చు. అండ్ వెయిట్ మేనేజ్మెంట్లో అయితే మాత్రం డాన్సర్ 6 months to 1 year వరకు వెయిట్ మేనేజ్మెంట్లో ఇది యూజ్ చేయాలన్నమాట యాపిల్ సిడర్ వెనిగర్ అని. అది ఒకటే కాకుండా డైజెషన్ పర్పస్లో కూడా యాపిల్ సిడర్ వెనిగర్ అనేది హ్యాపీగా మనం తీసుకోవచ్చు. ఓన్లీ డైజెషన్ కోసం ఎవరైతే ఇబ్బంది పడతారో వాళ్ళు. అండ్ నెక్స్ట్ ఇమ్యూనిటీ బూస్టర్స్లో మనం చూసినట్టయితే నోని సిరప్ ఉంది, నోని ఫ్రూట్ అనేది మనం ఎప్పటి నుంచో చెప్పుకుంటూ వస్తున్నాం. నోని అంటే అందరికీ తెలుసు, నోని క్యాప్సూల్స్ ఉంటాయి, నోని జ్యూసెస్ ఉంటాయి. అండ్ నోని జ్యూస్ అనేది మనం ఎవరైతే సోరియాసిస్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారో స్కిన్ కేర్ కానీ లేదనుకుంటే ఇమ్యూనిటీ బూస్టర్ పర్పస్లో కూడా మనం నోని అనేది సజెస్ట్ చేస్తామన్నమాట పీపీలో కూడా. అండ్ దాని తర్వాత చూసినట్టయితే మనకి ట్రస్ట్ బెర్రీ అనుకొని చెప్పేసి ఇది ఒక ఇమ్యూనిటీ బూస్టర్ కమ్ సిరప్ అనమాట. ఇది ఇమ్యూనిటీ బూస్టర్గానే కాకుండా ఎవరైతే ఇప్పుడు లైఫ్ లాంగ్ డిసీజెస్తో ఫేస్ చేస్తూ ఉంటారో లైక్ షుగర్ కానీ బీపీ కానీ ఇమ్యూనిటీ తక్కువ ఉన్న వాళ్ళు, మెటబాలిజం రేట్ తక్కువ ఉన్న వాళ్ళు, వాళ్ళందరికీ కూడా మనం ఇది సజెస్ట్ చేస్తాము. యాజ్ ఎ పార్ట్ జాయింట్ పెయిన్స్లో యూజ్ చేస్తూ ఆ మెడిసిన్తో పాటు ఇది ఒక స్ట్రాంగ్ ఫోకస్గా మెటబాలిజం రేట్ అనేది డెవలప్ అవ్వడం కోసం మనం ఇది ఇస్తామన్నమాట ట్రస్ట్ బెర్రీ అనుకొని చెప్పేసి. ఇందులో కూడా మనకి 19 ఇంగ్రీడియంట్స్ అనేవి ఉంటాయి. ఈ ట్రస్ట్ బెర్రీలో మనకి క్యాప్సూల్స్ కూడా ఉన్నాయి. అండ్ ఈ ట్రస్ట్ బెర్రీ వచ్చేసి 1500 ఉంటుంది మనకి ఎంఆర్పీ అండి. మనకి బీపీ ప్రైస్ అనేది జాయింట్ పెయిన్స్లో మనం నెక్స్ట్ చూసుకున్నట్టయితే షల్లకి సిరప్ అనుకొని చెప్పేసింది మనకి. అండ్ షల్లకి సిరప్ వచ్చేసి
ఏంటంటే బోన్ మధ్యలో ఏదైతే మధ్య ఉంటుందో అది క్రియేట్ చేయడంలో మనకి బాగా యూజ్ అవుతుంది అనమాట. జాయింట్ పెయిన్తో పాటు ఇది మనం ఇంక్లూడింగ్గా యూజ్ చేస్తాము. షెల్లకి సిరప్ ఇది మోకాలు నొప్పులకి అరిగిపోయిన వాళ్ళకి ఇది యూజ్ చేస్తే గుజ్జు అనేది తయారవుతుంది మేడం. మజిల్ పెయిన్, జాయింట్ పెయిన్, మోకాలు నొప్పులు, స్పైనల్ కార్డ్ పెయిన్స్ ఏవైతే పెయిన్స్ ఉంటాయో బోన్ పెయిన్స్కి మనకి ఇది బాగా ఎక్కువగా యూజ్ అవుతుంది షెల్లకి సిరప్. అండ్ నెక్స్ట్ దాంట్లో మనకి జాయింట్ పెయిన్స్లో మనకి కోంబో కూడా ఉంది సార్. విడివిడిగా క్యాప్సూల్స్ కానీ సిరప్ కానీ ఆయిల్ కానీ కాకుండా మనకి ఇలా 3 కాంబో ఇచ్చేసారనమాట. ఇందులో మనకి సిరప్ ఇస్తారు, సిరప్తో పాటు ఏంటంటే కాంబోలో మనకి క్యాప్సూల్స్ ఉంటాయి అండ్ ఆయిల్ ఉంటుంది. ఈ 3 ఇట్లా మనకి కోంబోలో వస్తుంది అనమాట. మనకి ఇది ఎవరైతే ఇండివిజువల్గా కొనడానికి మాకు కొంచెం కష్టంగా ఉందో అన్ని వాళ్ళు హ్యాపీగా ఇది కిట్ ఆర్డర్ పెట్టుకోవచ్చు. ఇక్కడ స్టాక్ పాయింట్కి వచ్చి విజిట్ చేసినట్టయితే వాళ్ళకి ఇంకా ఎంఆర్పీ అంతా తగ్గుతుంది. అండ్ నెక్స్ట్ చూసినట్టయితే మనకి ప్లేట్లెట్ సిరప్ అండి. ఈ మధ్యన వైరల్ ఫీవర్స్ కానీ ఆర్ఎల్స్ బ్యాక్టీరియా వచ్చిన లేదనుకున్నట్టయితే డెంగ్యూ వచ్చిన వాళ్ళకి ఆల్మోస్ట్ ప్లేట్లెట్స్ అనేది డిక్రీజ్ అయిపోతూ ఉంటుంది. 30 అవన్నీ చెప్తూ ఉంటారు కదా. ఈ వన్స్ ఒకసారి ప్లేట్లెట్ సిరప్ అనేది 3 months యూజ్ చేసినట్టయితే ఆల్మోస్ట్ ఎలా కాదనుకున్నా సరే హిమోగ్లోబిన్ లెవెల్ అనేది ప్లేట్లెట్స్ అనేది ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. ప్లేట్లెట్స్కి మెయిన్ ఇది మనకు బాగా అయిపోతుంది. అండ్ హిమోగ్లోబిన్ అనేది ఇంక్రీజ్ అవ్వడానికి ఎస్పెషల్లీ ఓన్లీ హిమోగ్లోబిన్ కోసం అని చెప్పి ఇది మనకు ఉంటుంది అనమాట. ఎవరైతే ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ, పోస్ట్ పార్టమ్ ప్రెగ్నెన్సీ ఎవరైతే లేడీస్ ఉంటారో వాళ్ళు ఇది హ్యాపీగా ఆఫ్టర్ డెలివరీ తర్వాత అని ప్లేట్లెట్ సిరప్ కానీ లేదనుకున్నట్టయితే హిమోగ్లోబిన్ తక్కువ ఉన్నట్టయితే కనుక హిమోగ్లోబిన్ సిరప్ కానీ యూజ్ చేయొచ్చు అనమాట. ఈ ప్లేట్లెట్ సిరప్స్ అనేది మేడం చిన్నపిల్లలు ఒక 5 years 6 years నేను చాలా హాస్పిటల్లో చూశాను, వాళ్ళు ప్లేట్స్ డౌన్ అయ్యాయి అనేసి చెప్తుంటారు. సో దీని గురించి మాకు పూర్తిగా అవగాహన లేదు. ప్లేట్స్ డౌన్ అయ్యాయి అని చెప్తుంటారు, వాళ్ళు యూజ్ చేయొచ్చా? హ్యాపీగా యూజ్ చేయొచ్చు. 6 years 7 years 8 years ఉన్న వాళ్ళు ఎవరైనా యూజ్ చేయొచ్చు. అంటే 4 years 3 years ఉన్న వాళ్ళు కూడా యూజ్ చేయొచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే సార్ ఇది జాండీస్ వచ్చేసి ఎవరైతే ప్లేట్లెట్స్ పడిపోతే వాళ్ళకి కూడా హ్యాపీగా ఇది వర్క్ అవుతుంది. జాండీస్ కానీ లేదంటే కూడా డెంగ్యూస్ కానీ వైరల్ ఫీవర్స్ కానీ ఎవరికైతే ప్లేట్లెట్స్ ఆ విధంగా డిసీజెస్లో డౌన్ అవుతాయో వాళ్ళందరూ ఇది యూజ్ చేయొచ్చు. ఇది హిమోగ్లోబిన్ ఎవరైతే తక్కువ ఉంటుందో హిమోగ్లోబిన్ పర్పస్లో ఎస్పెషల్లీ ఇది బాగా వర్క్ చేస్తుంది అన్నమాట. హిమోగ్లోబిన్ అనేది ఆటోమేటిక్ మన 3 monthsలో చాలా వరకు 6, 7, 3 ఎనీ సర్జరీస్ అన్నీ అయిన వాళ్ళకి ఒకేసారి 5కి పడిపోతుంది హిమోగ్లోబిన్ అనేది. అలా పడిపోయిన వాళ్ళకి ఏంటంటే మినిమం 11 వరకు అనేది హిమోగ్లోబిన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ మనం దాంట్లో చూసినట్టయితే రక్త నిర్మల్ అనేది మన నార్మల్గా పింపుల్ పర్పస్లో కానీ బ్లడ్ ఎవరికైతే కొంతమంది క్యాన్సర్ పేషెంట్స్ కానీ లేదనుకుంటే కొన్ని జాండీస్ అవన్నీ వచ్చిన వాళ్ళకి బ్లడ్ అనేది క్లియరెన్స్ లేదు, బ్లడ్ ప్యూరిఫికేషన్గా అదర్ బ్లడ్ ఎక్కించుకుంటూ ఉంటారు. ఇంకొకరు బ్లడ్ మనం ఎక్కించుకున్నా సరే అది కొంతమందికి బాడీలో సెట్ అవుతుంది, సెట్ అవ్వకపోవచ్చు. నార్మల్గా మన ఇమ్యూనిటీ బూస్టర్స్, బ్లడ్ ప్యూరిఫికేషన్కి చాలా వరకు మెడిసిన్స్ యూజ్ చేస్తూ ఉంటాం అవుట్ సైడ్ అలోపతి మెడిసిన్లో కానీ ఆయుర్వేదిక్లో కానీ. మన దాంట్లో చూసుకున్నట్టయితే రక్త నిర్మల్ అనుకొని చెప్పేసింది మనకి ఇది పింపుల్స్ క్లియరెన్స్ చేస్తుంది. ఇంటర్నల్గా ఎక్కడైతే బ్లడ్ క్లాటైజెస్ ఉంటాయో ఆ క్లాటైజెస్ అంతా కూడా క్లియర్ చేసి బ్లడ్ ప్యూరిఫికేషన్గా మనకి ఇది వర్క్ చేస్తుంది అనమాట. ఇది రక్త నిర్మల్. పింపుల్స్ అంటే ఇప్పుడు లేడీస్ కానీ జెంట్స్ కానీ పింపుల్స్ అనేది ఫేస్ పైన కొన్ని పింపుల్స్ వస్తాయి మేడం, ఇది యూజ్ చేయడం వల్ల ఆ పింపుల్స్ అనేది తొలగిపోతాయి. పింపుల్స్ అండ్ బ్లడ్ ప్యూరిఫికేషన్ ఆ మజిల్స్ అంతా కూడా బ్లడ్ క్లాటైజెస్ ఉండడం వల్లే మనకి అలా ఫంగస్ అలా ఫామ్ అయ్యి రావడం అవుతుంది అనమాట. బ్లడ్ మొత్తం బ్లడ్ సర్క్యులేషన్ అనేది క్లియర్ చేస్తుంది. అండ్ మన కాఫ్ సిరప్స్ 2 చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ సేఫ్ కాఫ్ అని చెప్పి సిరప్ ఒకటి, గ్రీన్ కాఫ్ ఒకటి. గ్రీన్ కాఫ్ అనేది ఏంటంటే సార్ మనకు నార్మల్గా తులసి, సొంటి అవన్నీ కూడా మనకి యాడ్ అవుతాయి. నీమ్, తులసి, సొంటి అవన్నీ కూడా మనకి గ్రీన్ కాఫ్ సిరప్లో యాడ్ అవుతాయి అనమాట. సో దానివల్ల అది ఏంటంటే మనకి తులసి హనీ కొంతమందికి ముద్దగా కాఫ్ వస్తూ ఉంటుంది, కాఫ్ వస్తూ ఉంటుంది, ఫ్లేమ్తో కఫంతో కూడిన కాఫ్, అలాంటి వాళ్ళు యూజ్ చేయొచ్చు. ఇది కూడా ఏంటంటే సార్ ఇది 2 పర్పస్లో మనకి యూజ్ అవుతుంది. స్మూదింగ్ కాఫ్ ఏదైతే కఫంతో కాఫ్ వస్తుందో దానికి యూజ్ అవుతుంది. అండ్ దాంతోపాటు డ్రై కాఫ్ ఏదైతే ఉంటుందో డ్రై కాఫ్ వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది అనమాట. 2 both మనకి కాఫ్ సిరప్స్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఫాక్సిలివ్ డిఎస్ సిరప్ అనుకొని చెప్పేసి లివర్ మీద మనకి మెయిన్లీ వర్క్ అవుతుంది అనమాట. మోస్ట్లీ మనం అందరూ హెడ్ యాక్స్కి, బాడీ పెయిన్స్కి, కార్డియోకి హార్ట్ ఈజ్ మెయిన్ అనుకుంటాం. బట్ హార్ట్ కన్నా మెయిన్ థింగ్ ఏంటంటే లివర్. వన్స్ ఒకసారి లివర్ ప్రాబ్లమ్స్ వచ్చిందంటే అది క్యూర్ అవడం, అసలు లివర్ ప్రాబ్లం రానే రాదు. వచ్చింది అంటే వాళ్ళకి ఆల్మోస్ట్ వాళ్ళ బాడీలో 50% ఆఫ్ డ్రైన్ అయిపోయిన తర్వాతే మనకి లివర్ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తూ ఉంటాయి. అండ్ మనకి లివర్ ప్రాబ్లమ్స్కి ఫాక్సిలివ్ డిఎస్ అనుకొని చెప్పి సిరప్ ఉంది. ఎవరైతే ఎక్కువ స్మోక్ చేస్తుంటారో, డ్రింక్ చేస్తుంటారో వాళ్ళు కంపల్సరీగా యూజ్ చేయాల్సిన ప్రొడక్ట్. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్టయితే మన లేడీస్కి లేడీ ఫైన్ సిరప్స్ అది పీసీఓఎస్ కానీ, పీసీఓడి కానీ, పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ ఇది అవి ఉన్న వాళ్ళు హ్యాపీగా ఇది యూజ్ చేసినట్టయితే కనుక వాళ్ళకి క్యూర్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. బ్లడ్ సర్క్యులేషన్ కూడా క్లియర్ అవుతుంది మనకి. దీంతోపాటు కంబైన్ అయిన రక్త నిర్మల్ యూజ్ చేస్తే ఇంకొంచెం ఫాస్ట్ రిజల్ట్ అనేది వాళ్ళకి ఉంటుంది. అండ్ ట్రస్టాలిజ్ వెల్ ఆబ్వియస్లీ నేమ్లోనే ఉంది మనకి ట్రస్టాలిజ్ వెల్ అని చెప్పి. అండ్ ట్రస్టాలిజ్ వెల్లో 19 కైండ్ ఆఫ్ ఇంగ్రీడియంట్స్ ఉంటాయి.
ఏవైతే ఆయుర్వేదిక్ ఇంగ్రీడియంట్స్ ఉంటాయో ఆయుర్వేదిక్ ఇంగ్రీడియంట్స్ అనేవి 19 ఉంటాయి కాబట్టి మనకి చాలా ఫాస్ట్గా ఇమ్యూనిటీ బూస్టర్గా, దాంతోపాటు మెటబాలిజం రేట్ ఇంక్రీజ్ చేయడానికి అండ్ ఫైబర్ కంటెంట్ పెరగడానికి, బాడీలో ప్రోటీన్ మినరల్స్ అన్ని యాడ్ అవ్వడానికి మనకి చాలా బాగా యూజ్ అవుతుంది. ఇది మనం బూస్టర్ టైప్లో మనం తీసుకోవచ్చు. ఏదైతే మనం షుగర్కి యూజ్ చేస్తున్నామో, బీపీకి యూజ్ చేస్తున్నామో, జాయింట్ పెయిన్స్కి యూజ్ చేస్తున్నామో నో ప్రాబ్లం, దాన్ని కంబైన్ చేస్తూ ఇది యూజ్ చేసుకోవచ్చు మనం. అది చిన్న వాళ్ళు కూడా యూజ్ చేయొచ్చు, ఎడ్యుకేషన్ ఒక 7 years 8 years వాళ్ళు యూజ్ చేయొచ్చు. అండర్ 7 years 8 years అంటే వాళ్ళ ప్రాబ్లం బట్టి మనం సజెస్ట్ చేస్తాం సార్. 12 years 11 years వాళ్ళు యూజ్ చేసుకోవచ్చు. కొంతమంది క్యాప్సూల్స్ అనేవి ఇష్టం ఉండదు, అలాంటి వాళ్ళు ఏంటంటే ట్రస్ట్ బెర్రీ సిరప్ అని యూజ్ చేసుకోవచ్చు, ట్రస్ట్ ఆలివ్ సిరప్ అని యూజ్ చేసుకోవచ్చు పిల్లలు కాబట్టి మనం అలా సజెస్ట్ చేస్తాం. అండ్ ఫ్లాక్ సీడ్స్ది మనకి ఫ్లాక్ సీడ్స్ అనేది ఈ మధ్యన ఇంకొంచెం బాగా ఎక్కువగా తెలుస్తుంది సార్. ఫ్లాక్ సీడ్స్ చాలా కైండ్ ఆఫ్ ఇమ్యూనిటీ బూస్టర్స్ ఉంటాయన్నమాట. ఏదో బ్రెయిన్ మీద వర్క్ చేయడానికి, వెయిట్ లాస్కి కూడా ఫ్లాక్ సీడ్స్ అనేవి చాలా బాగా ఎక్కువగా యూజ్ అవుతుంది మనకి. ఎక్కువగా చాలామంది ఈ మధ్యన ఫ్లాక్ సీడ్స్ పౌడర్స్ అనేవి మిక్స్ చేసుకొని వాటర్లో తాగుతున్నారు కదా. ఈ ఫ్లాక్ సీడ్స్ తీసుకోవడం వల్ల ఏదైతే వెయిట్ లాస్తో పాటు బాడీలో ఉన్న టాక్సిన్స్ ఏవైనా ఉన్నట్టయితే కనుక టాక్సిన్స్ కూడా ఫ్లష్ అవుట్ చేస్తుంది. అండ్ అశ్వగంధ బీపీకి ఇస్తాము. బీపీకి ఒక్కటే కాకుండా ఎవరైతే హైట్ ఇంక్రీజ్ అవ్వాలనుకుంటారో హైట్ ఇంక్రీజ్మెంట్కి కూడా మనకి యూజ్ అవుతుంది. ఇది క్యాప్సూల్ టాబ్లెట్స్ ఫామ్లో మనకు వస్తుంది అన్నమాట అశ్వగంధ అనేది. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్టయితే కనుక మనం విటమిన్ సి సిరమ్ ఉంది ఎల్విష్ వాళ్ళది. ఎల్విష్ వాళ్ళ విటమిన్ సి మనకు సిరమ్ వచ్చేసి మనకు బయట అదర్ కంపెనీస్లో చాలా అరౌండ్ 900,000 ఈవెన్ మోర్ దెన్ 1000+ కూడా మనం స్పెండ్ చేస్తున్నాం సిరమ్స్ మీద. విటమిన్ సి సిరమ్ వచ్చేసి ఏంటంటే మనం ఏవి యూజ్ చేయకపోయినా, నైట్ క్రీమ్స్ ఏవి యూజ్ చేయకపోయినా పర్లేదు, ఇది ఒక్కటి యూజ్ చేసినట్టయితే కనుక మనకి మోస్ట్లీ స్కిన్ అంటే ఈవెంట్ టోన్ వస్తుంది. యాక్చువల్లీ ఇది బ్యూటీ పర్పస్. అండ్ నెక్స్ట్ మనకి పెయిన్ బామ్ చూసుకుంటే అమృతాంజనం కానీ జెండు బామ్ కానీ చాలామంది రాయకపోతే ఉండలేరు, ఇంకా అలా ఒక కైండ్ ఆఫ్ వచ్చేస్తుంది వాళ్ళకి, ఇది రాస్తేనే మాకు తగ్గుతుంది అని చెప్పి. ఇది నార్మల్గా చిన్న మోకాల నొప్పులకి దానికి యూజ్ చేసుకోవచ్చు. లేదంటే చిన్న బాడీ పెయిన్స్ వస్తాయి కదా సార్, బాడీ పెయిన్స్ వచ్చిన వాళ్ళు ఏంటంటే పెయిన్ ఆఫ్ టాబ్లెట్స్ వస్తాయి కదా, పెయిన్ ఆఫ్ టాబ్లెట్ వేసుకొని ఇది యూజ్ చేసుకోవచ్చు నార్మల్గా. కాస్ట్ ఎంత ఉంటుంది మేడం? ఇది మన పెయిన్ బామ్ వచ్చేసి MRP 65 సార్, ఇంతకన్నా తక్కువ కూడా ఉంటుంది. మన స్టాక్ పాయింట్ వచ్చి విజిట్ చేస్తాం. నెక్స్ట్ ఇది మనకి మెమరీ జ్యూస్. మెమరీ జ్యూస్లో మనం చూసుకున్నట్టయితే కనుక న్యూట్రిషనల్ సప్లిమెంట్తో పాటు ఏదైతే బ్రెయిన్కి మెమరీ అండ్ ఇంక్రీజ్ చేయడంలో మనకి చాలా ఎక్కువగా యూజ్ అవుతుంది. చిన్నపిల్లలు అరౌండ్ ఎవరైనా 7 years 8 years ఉన్న వాళ్ళు హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు. ఫుడ్తో కాకుండా అదర్ న్యూట్రిషనల్ సప్లిమెంట్ కూడా బ్రెయిన్కి వెళ్ళడానికి ఇది మనకి బాగా యూజ్ అవుతుంది అనమాట, మెమరీ పవర్ ఇంక్రీజ్ చేయడానికి ఇది. అండ్ నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే లేడీస్కి మెయిన్ మోస్ట్ ఆఫ్ దట్ ఇది యూజ్ చేయాల్సిన మెయిన్ ప్రోడక్ట్. అదర్ కైండ్ ఆఫ్ చాలా బ్రాండ్స్లో యూజ్ చేస్తూ ఉంటారు, చాలా వరకు ఇచ్చి ర్యాషెస్ చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఓన్లీ పర్సనల్ హైజీన్ మీద ఒక సపరేట్ వీడియో చేద్దాం. ఇది మన శానిటరీ నాప్కిన్ ప్యాడ్స్. ఇందులో చూసుకున్నట్టయితే ప్యూర్ 9 layers 8 layers కూడా మనకి 1 layer కూడా సింథటిక్ లేయర్ అనేది ఉండదు, ప్యూర్ కాటన్ లేయర్స్తో మేము ఫామ్ చేస్తున్న శానిటరీ నాప్కిన్ ప్యాడ్ ఇది. అండ్ నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే పైల్ కేర్ జెల్. ఎవరైతే పైల్స్తో ఫేస్ అయ్యి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారో, పైల్స్ ఉన్న వాళ్ళకి చాలా వరకు పెయిన్ ఉంటుంది, ఆ ఏరియాలో కొంతమందికి ర్యాషెస్ రెడ్డిష్నెస్ అవన్నీ వస్తుంది. అది క్లియర్ చేయడానికి అండ్ పెయిన్ రెడ్యూస్ చేయడానికి, మెయిన్ ఆ రెడ్డిష్నెస్ అంతా కూడా క్లియర్ చేయడానికి మనకి పైల్ కేర్ జెల్ అనేది యూజ్ అవుతుంది అనమాట. అండ్ ఈ పైల్స్ అండ్ క్యాప్సూల్స్ వచ్చేసి ఏంటంటే పైల్స్ అనేది క్యూర్ చేయడానికి అండ్ కాన్స్టిపేషన్తో ఎవరైతే ప్రాబ్లమ్ ఫేస్ చేస్తూ ఉంటారో వారికి కూడా ఇది బాగా యూజ్ అవుతుంది. పైల్స్ ఒక్కటే కాకుండా కాన్స్టిపేషన్ కూడా ఇది మనకి బాగా యూజ్ అవుతుంది అనమాట. పైల్స్ వాళ్ళకి ఇది ఒక్కటే కాకుండా ప్లెయిన్లీ ఇది 2 combo వస్తుంది సార్ మనకి. ఇది 2 combo కాకుండా సింగిల్ క్యాప్సూల్స్ కావాలనుకున్నట్టు వాళ్ళకి కూడా ఏంటంటే పైల్స్ టాప్ అనుకొని చెప్పేసి సింగిల్గా క్యాప్సూల్స్ కూడా మనకు ఉంటాయి. నెక్స్ట్ ఇది పెయిన్ ఆఫ్ టాబ్లెట్స్. పెయిన్ ఆఫ్ ఆల్రెడీ మనం పెయిన్ బామ్తో చెప్పుకున్నాం కదా, సింగిల్గా కూడా ఇది యూజ్ చేసుకోవచ్చు. పెయిన్ ఆఫ్ టాబ్లెట్స్ అంటే ఎవరైతే చిన్న నొప్పులు ఉంటాయో, కాళ్ళు నొప్పులు, చేతుల నొప్పులు, జస్ట్ బాడీ పెయిన్స్, డైలీ వేస్ బాడీ పెయిన్స్ ఉన్న వాళ్ళు హ్యాపీగా పెయిన్ ఆఫ్ టాబ్లెట్స్ అనేవి యూజ్ చేసుకోవచ్చు. మనకు అందులో 0 kind of స్టెరాయిడ్స్ ఉండవు కాబట్టి హ్యాపీగా మనకి నో సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, నో ప్రాబ్లం. దానివల్ల మనకి ఏం ప్రాబ్లం అంటూ ఉండదు, స్టెరాయిడ్స్ అయితే తీసుకోం కాబట్టి. అండ్ నెక్స్ట్ మనం చూసినట్టయితే నాసల్ డ్రాప్స్. హిస్టోఫీలియా కానీ కొంతమందికి నోస్ రిలేటెడ్ చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. బయట మనం చూపించుకున్నట్టయితే కనుక ఈ డ్రాప్స్ మీరు ఎందుకు యూజ్ చేస్తారనేది కొద్దిగా క్లియర్గా చెప్పండి. నేసల్ డ్రాప్స్ అంటే ఏంటిది, ఏ నోస్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఎవరికైతే ఎలర్జీస్ ఫామ్ అవుతాయో, హిస్టోఫీలియా అవన్నీ ఉంటాయో, కొంతమందికి హెవీగా తుమ్ములు వస్తూ ఉంటాయి, డస్ట్ ఎలర్జీస్ ఉంటూ ఉంటాయి, సైనస్ ప్రాబ్లమ్స్ ఉంటూ ఉంటాయి, వాళ్ళందరూ కూడా హ్యాపీగా మనం ఇది నాసల్ డ్రాప్స్ అనేది యూజ్ చేయొచ్చు. దీనివల్ల ఏదైతే నోస్ బ్లాకేజెస్ ఉంటాయో, కోల్డ్ ప్రాబ్లమ్స్లో ఉండేటప్పుడు కానీ, కొంతమంది సీజన్స్ చేంజ్ అవుతున్న కొద్దీ నోస్ బ్లాక్ అయిపోతూ ఉంటాయి, ఆ బ్లాకేజెస్ అంతా కూడా క్లియర్ చేస్తుంది. డస్ట్ ఎలర్జీ ఉన్న వాళ్ళకి కూడా ఇది బాగా యూజ్ అవుతుంది అన్నమాట.
అది ఒకటే కాకుండా మనకి ఐ డ్రాప్స్ అండ్ ఇయర్ డ్రాప్స్ కూడా ఉంది. మన ఐ డ్రాప్స్లో త్రీ కైండ్లో మనకి ఐ డ్రాప్స్ అనేది యూజ్ చేసుకోవచ్చు. బయట మన అలోపతిలో తీసుకున్నట్టయితే కనుక పెయిన్కి ఒకటి తీసుకోవాలి, యాంటీబయాటిక్స్ ఒకటి తీసుకోవాలి, ఐస్ వాటర్ క్లియరెన్స్కి అండ్ ఐస్ నీట్గా డస్ట్ ఎలర్జీ డస్ట్ ఏమైనా పడినట్టయితే ఆ క్లియరెన్స్కి ఒకటి తీసుకోవాలి. మన ఈ 3 కైండ్స్ కూడా మనకి ఇందులో యూజ్ అవుతాయి అనమాట. 3 టైప్స్లో ఇది యూజ్ అవుతుంది. ఏదైతే ఐస్ డస్ట్ అవంతి ఉంటుందో అదంతా క్లియర్ చేస్తుంది. పెయిన్కి కూడా యూజ్ అవుతుంది. ఐ పెయిన్ మనకి ఎక్కువగా స్ట్రెస్ వచ్చినప్పుడు ఐస్ బాల్ అంతా పెయిన్ వస్తున్నట్టు ఉంటుంది పై లేయర్ అంతా, దానికి కూడా ఇది మనకి బాగా యూజ్ అవుతుంది. అండ్ యాంటీబయాటిక్గా కూడా ఇది యూజ్ అవుతుంది. 3 కైండ్స్లో మనకి ఇది యూజ్ చేసుకోవచ్చు ఐ డ్రాప్స్ అనేది. అండ్ ఇయర్ డ్రాప్స్ కూడా అంతే. ఇయర్ పెయిన్ అండ్ ఇయర్ మనం ఏదైతే కొంతమందికి డస్ట్ ఎక్కువ ఫామ్ అయిపోయి అది చాలా ఎక్కువగా ఇయర్ డ్రమ్ దగ్గర ఉండిపోతుంది. ఆ స్టిక్ అయిపోయింది ఏంటంటే ఇది 1 సైడ్ వేసుకొని 1 సైడ్ పడుకున్నట్టయితే కనుక అది మార్నింగ్ కల్లా ఆటోమేటిక్గా బయటకు వస్తుంది. మనకి ఇయర్ వ్యాక్స్గా కూడా ఇది యూజ్ అవుతుంది అనమాట. అండ్ అది ఒకటే కాకుండా ఈ మధ్యన చాలా ఎక్కువగా సిగరెట్స్ అండ్ డ్రింక్స్కి అడిక్ట్ అయిపోయిన వాళ్ళకి మన దగ్గర డీ అడిక్ట్ అయిన ఒక ప్రోడక్ట్ కూడా ఉంటుంది. అండ్ హ్యాపీ లైఫ్ అనుకొని చెప్పేసి ఇది కూడా ఉంది. ఎవరైతే ఎక్కువగా ఎడిక్ట్ అయిపోయి దాని నుంచి బయటికి రాలేకపోతున్నారో వాళ్ళు ఒకసారి మన హెచ్హెచ్ఐ కాంటాక్ట్ అయినట్టయితే ఇది వాళ్ళు సజెస్ట్ చేస్తారు. అండ్ స్టాక్ పాయింట్ వచ్చినట్టయితే మనకి అంతకన్నా తక్కువ రేట్ కూడా ఉంటుంది ఎంఆర్పీ కన్నా. అది ఇప్పుడు మీరు చెప్పారు కదా మేడం, అది డ్రింక్ చేసే వాళ్ళకి ఉపయోగం ఉంటుందా? సో డ్రింక్ అండ్ స్మోకింగ్, ఈ డ్రింక్ అండ్ స్మోకింగ్ చేసేవాళ్ళు చాలా వరకు ఉన్నారు మనకు. సో అటువంటి వాళ్ళకి ఇది ఏ విధంగా యూజ్ చేసుకోవాలి మేడం? ఇది సార్ ఇది వచ్చేసి ఏంటంటే మనకి క్యాప్సూల్ ఫామ్లో ఉంది, టాబ్లెట్స్ ఫామ్లోని. ఇంకా డీ అడిక్ట్ అని చెప్పి పౌడర్ కూడా మనకు ఉంటుంది, అది కూడా మనకి దొరుకుతుంది. అండ్ ఆ ఒక్కటే కాకుండా నార్మల్గా మనకి ఇది తీసేసుకున్నాం కదా అనుకొని చెప్పి డైలీ తీసేసుకుంటే అవ్వదు. నార్మల్గా కొంచెం అది కూడా పాటించాల్సి వస్తుంది. ఈ టాబ్లెట్స్ తీసుకుంటున్నప్పుడు అట్లీస్ట్ క్రమక్రమంగా ఒకేసారి తగ్గించాలి కాబట్టి క్రమక్రమంగా స్లోగా అంది రెడ్యూస్ చేయడం అనేది అయితే వాళ్ళకి ఆ మెయిన్ హ్యాబిట్ కైండ్ ఆఫ్ సెన్సేషన్ అనేది స్లోగా అంది పోతుంది మనకి. అండ్ షుగర్ డాట్ మన దగ్గర ఉంది సార్. ఇది డయాబెటిక్ యూజ్ చేస్తారు. ఈ షుగర్ డాట్ అనేది ఏంటంటే యాంటీ డయాబెటిక్ సప్లిమెంట్. మనం పూర్తిగా షుగర్ కంటెంట్ అనేది ఆపేస్తాం కాబట్టి షుగర్ వచ్చిన వాళ్ళు ఇది డయాబెటిక్ ఉన్న వాళ్ళకి ఆ డయాబెటిక్ సప్లిమెంట్ అనేది వెళ్ళడానికి మనకి బాగా యూజ్ అవుతుంది అనమాట. షుగర్ సప్లిమెంట్ అనేది వెళ్ళడానికి డెక్స్ట్రోస్ రూపంలో కాకుండా ఓన్లీ షుగర్ సప్లిమెంట్ వెళ్ళడానికి. ఇందులో అది ఒకటే కాకుండా గోవా అండ్ జామున్ అలాంటివన్నీ కూడా న్యూట్రిషన్ కైండ్ ఆఫ్ సప్లిమెంట్స్ అన్నీ కూడా మనకి షుగర్ డాట్ పౌడర్లో ఉంటాయి. అండ్ ఫ్లెక్సీ జాయింట్ ఆయిల్ అని చెప్పేసి జాయింట్ పెయిన్స్కి ఎవరైతే సఫర్ అవుతూ ఉంటారో జాయింట్ పెయిన్స్ ఉన్న వాళ్ళకి ఏంటంటే ఇది మనకి బాగా ఇన్స్టెంట్ రిలీఫ్ అనేది వస్తూ ఉంటుంది. ఇన్స్టెంట్ రిలీఫ్ ఇప్పుడు చాలా ఎక్కువ మంది అలవాటు పడిపోయారు కదా సార్. ఇది జస్ట్ ఒక జస్ట్ లైట్ మైల్డ్ కైండ్ ఆఫ్ హీట్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. అలా అని చెప్పి ఎక్కువగా హీట్ చేయకూడదు. లైట్ క్యాండిల్ హీట్ మైల్డ్ కైండ్ ఆఫ్ హీట్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. ఇది యూజ్ చేసిన తర్వాత దీనిపైన పెయిన్ బామ్ కూడా యూజ్ చేయొచ్చు. వాళ్ళకి ఏంటంటే వెంటనే రిజల్ట్ వచ్చినట్టు తెలుస్తూ ఉంటుంది. వాళ్ళకి లైట్గా చిన్న మండుతూ ఉంటుంది. ఆ పెయిన్లోనే మనకి అది రెడ్యూస్ అవుతుంది అనమాట. జాయింట్ పెయిన్స్ అన్ని మోకాలకి రాసుకోవచ్చు, స్పైనల్ కార్డ్కి రాసుకోవచ్చు, ఆర్ఎల్స్ షోల్డర్స్కి కానీ లేదనుకున్నట్టయితే స్పైన్ కానీ యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇది పొలం పనులకు వెళ్ళే వాళ్ళు కానీ ఉంటారు కదండి. ఆ పొలం పనులకు వెళ్ళిన వాళ్ళకి ఏదంటే పగులంతా పని చేసిన తర్వాత ఈవినింగ్ వస్తారు. వచ్చినప్పుడు వాళ్ళు చేతులు నొప్పి కాళ్ళు నొప్పి అంటుంటారు. సో వాళ్ళు అది రాసుకోవడం వల్ల మంచి ఉపయోగం ఉంటుందా? మంచి ఉపయోగం ఉంటుంది. ఎక్కడైతే కీళ్ళ నొప్పులు మజిల్ పెయిన్స్ పట్టేసినట్టు చేతులు కాళ్ళు పట్టేసినట్టు ఉంటాయి కదా సార్, ఆ పట్టులు అనేది వెంటనే ఇది పెడుతుంది అన్నమాట. లైట్గా చిన్న వేడి చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. పెయిన్ బామ్ కూడా దీన్ని అప్లై చేసుకోవచ్చు. లేదంటే విడివిడిగా రాసుకున్నా నో ప్రాబ్లం. అది పడినప్పుడు కూడా ఎప్పుడైనా పడ్డారు, ఆ పడిన వ్యక్తి ఏదైతే ఇప్పుడు నేనే ఎక్కడైనా వెళ్తుంటాను, సైకిల్లో వెళ్ళాను లేదా బైక్లో వెళ్ళాను, కింద పడ్డాను, దెబ్బ తగిలింది, బ్లడ్ రాలేదు కానీ నొప్పి ఎక్కువ ఉన్నది, ఆ నొప్పి కూడా రాసుకోవచ్చు. అది బ్లడ్ క్లాట్ అయిపోయి కౌగు దెబ్బలా ఉండిపోతే దానికి కూడా యూజ్ చేసుకోవచ్చు సార్, నో ప్రాబ్లం. ఇది ఓన్లీ ఎక్స్టర్నల్ యూజ్ కాబట్టి నో ప్రాబ్లం, మనకి ఏ ప్రాబ్లం ఉండదు. అండ్ నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే కనుక రెనోగార్డ్ క్యాప్సిల్స్. ఈ రెనోగార్డ్ క్యాప్సిల్స్ అనేది ఏదైతే స్టోన్ క్లియరేజ్ ఉంటుందో, కిడ్నీలో స్టోన్స్ అవన్నీ ఉంటాయి కదా, దానికి అండ్ గడ్డలకి కూడా మనం ఇది రెనోగార్డ్ క్యాప్సిల్స్ అనేది సజెస్ట్ చేస్తామన్నమాట. అండ్ అది ఇస్తారు. అండ్ స్టోన్ క్లియరెన్స్కి అది ఒక్కటే కాకుండా మన దగ్గర స్టోన్ క్లియర్ సిరప్ అనుకొని చెప్పేసింది. కిడ్నీలో స్టోన్స్ ఏవైతే మైలర్ స్టోన్స్ ఉంటాయో 39 12 mm అలా ఎంఎంసీ కాకుండా చిన్న మైలర్ స్టోన్స్ని కూడా ఇది క్లియర్ చేయడానికి అండ్ బ్లాడర్లో స్టోన్స్ని కూడా క్లియర్ చేయడానికి ఇది మనకి బాగా యూజ్ అవుతుంది. అండ్ దాని తర్వాత చూసినట్టయితే కనుక ఫ్లెక్సీ జాయింట్ క్యాప్సిల్స్. ఈ ఫ్లెక్సీ జాయింట్ క్యాప్సిల్స్ అని ఇందాక మనం చెప్పుకున్నట్టు మజిల్ పెయిన్, జాయింట్ పెయిన్స్, ఎవరైతే లెగ్మెంట్ ప్రాబ్లమ్, మోకాలు లెగ్మెంట్ ప్రాబ్లమ్ పెయిన్స్ చాలా ఎక్కువ మంది వస్తూ ఉంటుంది, ఆ లెగ్మెంట్ పెయిన్స్ కూడా ఇది క్యూర్ చేయడానికి మనకి ఇది బాగా యూజ్ అవుతుంది ఫ్లెక్సీ జాయింట్ క్యాప్సిల్స్ అనేవి. ఈ క్యాప్సిల్స్తో పాటు కంబైండ్ అయ్యి మన షెల్లకి జ్యూస్ యూజ్ చేసినట్టయితే కనుక మనకి ఫాస్ట్ రిజల్ట్స్ అనేవి ఉంటాయి. అండ్ తర్వాత చూసినట్టయితే అంటూ మనకి వెయిట్ లాస్ ఇప్పుడు వెయిట్ గెయిన్ అనేది ఒబెసిటీ ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి. వెయిట్ లాస్కి వచ్చేసి ఏంటంటే స్లిమ్ అండ్ స్మార్ట్ క్యాప్సిల్స్ ఇవి.
ఈ స్లిమ్ అండ్ స్మార్ట్ క్యాప్సూల్స్ వచ్చేసి ఏంటంటే మనకి ప్యూర్లీ ఆయుర్వేదిక్ అండ్ ఆర్గానిక్ ఫామ్లో తయారు చేసినాయి కాబట్టి వన్స్ ఇప్పుడు ఒకసారి మనం వెయిట్ లాస్కి యూజ్ చేసిన తర్వాత 3 to 6 monthsలో వెయిట్ గెయిన్ అలాంటి ఏమీ ఉండవు. మన వెయిట్ లాస్ తర్వాత వెయిట్ మేనేజ్మెంట్ సప్లిమెంట్స్ కూడా మనం ప్రొవైడ్ చేస్తాం కాబట్టి దానికి కూడా మనకి ఫాస్ట్గా క్యూర్ అనేది వస్తుంది. అండ్ మీల్ సప్లిమెంట్లో మనకి మీల్ రీప్లేస్ చేయడానికి వెయిట్ లాస్లోని వన్ ఆఫ్ ద పార్ట్ ఇది ప్లాంట్ లినాల్ ప్రోటీన్ షేక్ అనుకొని చెప్పేసి ఈ షేక్ మనం విత్ ఫ్రూట్స్తో కంబైన్ చేసి తింటాము. అలా విత్ ఫ్రూట్స్తో కంబైన్ చేసి తినడం వల్ల వాళ్ళకి ఆల్మోస్ట్ ఏంటంటే అప్పుడు ఆ టైంలో ఆ మీల్ సప్లిమెంటరీ వాళ్ళ స్టమక్ ఫుల్ అయిపోతుంది. ఇలా ఫ్రూట్స్ కూడా తింటారు కాబట్టి వాళ్ళకి ఇంకా ఫుడ్ తినాలనే హ్యాబిట్ ఉండదు. అండ్ దీనివల్ల ఏంటంటే ఇంటర్నల్గా ఎక్కడైతే కొవ్వు ఉందో కొవ్వు అనేది కరగడానికి ఇది బాగా యూజ్ అవుతుంది. వెసరల్ ఫ్యాట్ కానీ సబ్క్యూనటస్ ఫ్యాట్ కానీ ఫ్యాట్ అంతా రెడ్యూస్ చేస్తుంది. అండ్ మన దగ్గర స్లిమ్ అండ్ స్మార్ట్ టీ కూడా ఉంది. స్లిమ్ అండ్ స్మార్ట్ టీ వచ్చేసి ఏంటంటే ఇంటర్నల్గా రోజుకి 4-5 సార్లు టీ తాగుతూ ఉంటారు. టీ కాఫీలో కూడా మనకి తెలియకుండానే మనం ఎంతో షుగర్ అనేది లోపల పంపిస్తూ ఉంటాం. ఆ స్లిమ్ అండ్ స్మార్ట్ టీ ఏంటంటే మనం 1 స్పూన్ ఆఫ్ హనీ మిక్స్ చేసుకొని తాగడం వల్ల ఏంటంటే ఆటోమేటిక్గా వాళ్ళకి పైన కొబ్బరి సబ్క్యూనటస్ ఫ్యాట్ అన్ని కరిగించడానికి బాగా యూజ్ అవుతుంది. అది ప్యూర్లీ ఆయుర్వేదిక్, అది కూడా మనకి 10 kind of ఆయుర్వేదిక్ ఇంగ్రీడియంట్స్తో ప్రిపేర్ చేసింది స్లిమ్ అండ్ స్మార్ట్ టీ. ఇది మీల్ రీప్లేస్మెంట్ అండ్ ఇది క్యాప్సూల్స్ వెయిట్ లాస్. ఇది వెయిట్ లాస్ ప్రోడక్ట్ వాడడం వల్ల మనకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ ఉండవు కదా మేడం? ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు, ఎందుకంటే ప్యూర్లీ ఇది ఆయుర్వేదిక్తోనే మనం తయారు చేస్తారు కాబట్టి సార్ మనకి అందుకే 3 months కోర్స్ అని మనం చెప్తాం. రిజల్ట్ అనేది స్లోగా మనకి రిజల్ట్ తెలుస్తుంటుంది. 1 monthకి ఒక 3 kgs లాస్ అవ్వడం అట్లా ఓకే. స్లోగా హెల్తీ వెయిట్ లాస్ అనేది మనకి ఇది కాంబినేషన్ వస్తుంది అనమాట. ఉమెన్స్ మెన్స్ ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు. ఓకే. డిపెండ్స్ అపాన్ రోజుకి 2 క్యాప్సూల్స్ అండి 100 kgs బిలో ఉండేవాళ్ళు, 100 kgs అబవ్ అనే వాళ్ళు రోజుకి 3 క్యాప్సూల్స్. డిపెండ్స్ అపాన్ డోసేజెస్ అనేది మారుతూ ఉంటుంది అంటే వాళ్ళకి. అండ్ నెక్స్ట్ మనం ఆల్రెడీ గ్యాస్ట్రిక్కి చెప్పుకున్నాం స్వాదిస్తాను అని. అండ్ గ్యాస్ట్రిక్ తిని ఎవరైనా గ్యాస్ట్రిక్ ఎక్కువగా ఉండే వాళ్ళకి ఏంటంటే ఫుడ్ తీసుకుంటారు, గ్యాస్ట్రిక్ మెడిసిన్ తీసుకుంటారు, దాని తర్వాత ఏంటంటే వాళ్ళకి అలవాటు అయిపోతుంది జెలోసిల్ అవన్నీ వేసుకోవడం అనేది. అలాంటి దానికి మనం ఇమ్లీ లడ్డు అనుకొని చెప్పేసింది. అది ఒకటే కాకుండా మనకి కంపెనీ ఏంటి ఎలా ప్రొవైడ్ చేస్తుందంటే హ్యాపీ హెల్త్ ఇండియా వాళ్ళకి ఒక కైండ్ ఆఫ్ సెన్సేషన్, డైజెషన్ అయిపోయింది అనే సెన్సేషన్ రావడం కోసం ఇది మనం ఒకటి వేసుకున్నట్టయితే కనుక మౌత్ రిఫ్రెష్మెంట్గా ఉంటుంది. అండ్ ఏదైతే డైజెషన్ ఫీల్ కూడా మనకి తెలుస్తుంది ఇమ్లీ లడ్డు అని చెప్పి. ఇందులో ఆమ్లా కైండ్ ఆఫ్ ఉంటాయి కాబట్టి ఆమ్లా కూడా మనకి విటమిన్ సి చాలా మంచిది బాడీకి. ఇది మన హెల్త్ కేర్ ప్రొడక్ట్స్, హెచ్హెచ్ఐలో ఉన్న హెల్త్ కేర్ ప్రొడక్ట్స్ ప్రతి ఒక్కటి ఏవైతే హెల్త్ కేర్ ప్రొడక్ట్స్ ఉన్నాయో అవి ప్రతి ఒక్కటి మనకి ఫుల్లీ ఆర్గానిక్ అండ్ ఆయుర్వేదిక్ కాంపౌండ్స్తో ప్రిపేర్ చేసినాయి కాబట్టి ఆయుర్వేదిక్ అంటే మనకి ఎప్పుడు కూడా ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ అంటూ రావు. మేబీ రిజల్ట్ అనేది స్లో అవ్వచ్చు. ఏదైనా ఆయుర్వేదిక్ మనం చూసుకున్నట్టయితే సేఫెస్ట్ మెడిసిన్ హోమియో కానీ ఆయుర్వేదిక్లో. ఆయుర్వేదిక్ అనేది ఇన్ కేస్ స్లో అయినా సరే మనకి ప్రాపర్ రిజల్ట్, పర్మనెంట్ సొల్యూషన్ అనేది మనకి వస్తూ ఉంటుంది. అండ్ మన హెచ్హెచ్ఐలో నియర్ బై స్టోర్స్ మీరు విజిట్ చేసినట్టయితే కనుక ఇన్ కేస్ ఐడి లేని వాళ్ళు కూడా ఐడి వేసుకొని వాళ్ళు డిస్ట్రిబ్యూటర్ ప్రైస్ కానీ వాళ్ళు తీసుకోవచ్చు. వాళ్ళు క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అండ్ సౌత్లో మనకి ఇంకేమైనా ఏ ప్రాబ్లమ్స్ వచ్చినా సరే మీరు హెచ్హెచ్ఐ స్టోర్ వాళ్ళకి కానీ లేదనుకున్నట్టుగా వెబ్సైట్లో కానీ చెక్ చేసుకొని నియర్ బై వాళ్ళు ఉన్న వాళ్ళకి ఎవరైనా మీకు ఈ వీడియో పోస్ట్ చేసిన వాళ్ళకి కింద నెంబర్ పోస్ట్ చేస్తారు కాబట్టి వన్స్ మీరు ఒకసారి వాళ్ళకి కాల్ చేసినట్టయితే మీకు ఫుల్ డీటెయిల్స్ ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది. మన హెచ్హెచ్ఐలో ఎర్న్ విత్ యువర్ ఎక్స్పెండిచర్, ఏదైతే ఎక్స్పెండిచర్ మీరు డైలీ వేస్లో పెడతారో ఆ ఎక్స్పెండిచర్లోనే మీరు ఎర్నింగ్స్ అనేది స్టార్ట్ చేయండి. ఎస్ట్ వెల్త్ అండ్ నెక్స్ట్ హెల్త్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ మేడం. హెల్త్ గురించి చాలా చక్కగా చెప్పారండి. సో థ్యాంక్ యూ.